వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం, ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100-day యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష, ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది, మేము చర్చించేదానికి ఉన్నాం అధ్యక్ష. పరదాలు కట్టుకుని మేము తిరగట్లేదే. ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు. గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి 3000 మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన. ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నాం. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష. ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష. ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు. 70,000 మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష. ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష. ఆయన సింపుల్గా వాకౌట్ చేసి పారిపోతున్నారు. రమ్మని చెప్పండి అధ్యక్ష. చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని, హౌస్కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14257 మంగళపూడి అనితి గారు, హోమ్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం, సామర్థ్య నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు నిర్వహణ, ఫోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకి శిక్షణ కూడా అందించడం, అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం, ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎక్కువగా ఈ